హాయ్ హ్యాపీ బర్త్డే. ఓ ఈరోజు నా బర్త్డేనా? గుర్తులేదు. అదేంటి నీ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? మీ ఆయన నైట్ 12 o'clockకి నీ బర్త్డే కేక్ కట్ చేయించి నీ బర్త్డే రేంజ్లో సెలబ్రేట్ చేశాడు అనుకున్నాను. లేదే, వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయినట్టున్నాడు. రోహన్ నీ బర్త్డే మర్చిపోయాడా? ఓ హాయ్ రోహన్. గీతిక, ఆర్ యు ఓకే? ఏమైంది అసలు? 1 hour కూడా నాతో మాట్లాడకుండా ఉండలేని రోహన్ 1 month నుండి నాతో మాట్లాడట్లేదే. నేనేదో తప్పు చేసిన దానిలా చూస్తుంటే నరకంలా ఉంది. మనుషుల్ని మాటలతో టార్చర్ చేయొచ్చని తెలుసు, కానీ మాట్లాడకుండా కూడా టార్చర్ చేయొచ్చని ఇప్పుడే తెలుస్తుంది. గీతిక, ఐఎమ్ సారీ. నా వల్ల నీ లైఫ్లో ఇంత డిస్టర్బెన్సెస్ వస్తుందంటే నేను అసలు నీ లైఫ్లోకి వచ్చేదాన్నే కాదు. నువ్వేం కావాలని చేయలేదు కదే. ఒకసారి నేను రోహన్తో మాట్లాడినా, రాహుల్ గురించి నీ గురించి ఉన్న పరిచయం గురించి ఒకసారి నేను అర్థమయ్యేలా చెప్తానే. వద్దే, తనకి నా పైన నమ్మకం లేనప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం వేస్టే. నా మీద ప్రేమ ఉండాల్సిన తన మనసులో ఎప్పుడు అనుమానం స్టార్ట్ అయిందో అప్పుడే మా ప్రేమ చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావే? అదే సార్, నేను గీతికని లాస్ట్ టైం చూడటం. ఎన్ని డేస్ అవుతుంది? 3 days అవుతుంది. కానీ గీతిక చనిపోయే ముందు రోజు నేను రోహన్ని కలిసాను సార్, తన ఆఫీస్కి వెళ్ళి. అవునా? అవును సార్. నా వల్ల తన లైఫ్లో ఇదంతా అవ్వడం చాలా బాధ అనిపించింది. ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందుకని రోహన్ని కలిసి మాట్లాడాను సార్. హాయ్. హాయ్. ఇంకేంటి విషయాలు? అప్పుడే 3 years అయిపోయిందా అని అనిపిస్తుంది కదా. ఓ అవును, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు జాబ్లో జాయిన్ అవ్వడానికి? నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావుగా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా లైఫ్ మొత్తంలో హ్యాపీగా గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ 3 years కాలేజ్ లైఫ్ మాత్రమే. నా లైఫ్లో నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఇంకా పల్లవి మాత్రమే. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది గీతిక. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, నాకు నీ లైఫ్లో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. లైఫ్లో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు గీతిక, నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చడానికి నేను రెడీ. ఆ రోజు పల్లవి తన పెళ్ళి అని చెప్పిన రోజు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? నన్నెవరు పెళ్లి చేసుకుంటారని. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గీతిక. రాహుల్, అవును గీతిక, ఐ లవ్ యూ గీతిక. ఇప్పుడు కలిగిన ప్రేమ కాదు ఇది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కలిగిన ప్రేమ ఇది. బట్ చెప్పడానికి కొంచెం టైం పట్టింది. సారీ రాహుల్, నువ్వు ఇంకా పల్లవి నాకు చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటికైనా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ ప్రేమ కంటే ఎక్కువ విలువైంది. సారీ గీతిక, ఇంకెప్పుడు నీకు మంచి ఫ్రెండ్గానే ఉంటా, ఓకేనా? ఓకే.
తర్వాత నా పెళ్ళి, హస్బెండ్తో డిఫరెన్సెస్. ఆ తర్వాత గీతికకి నేను అసలు కాలేజ్ చేయలేదు. రాహుల్ కూడా వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, దాంతో కాంటాక్ట్ లేడు గీతికకి. గీతిక మీ పెళ్ళికి మమ్మల్ని పిలిచినా మేము రాలేకపోయాం. కానీ అది పెళ్ళి చేసుకొని హ్యాపీగానే ఉంటుందిలే అని అనుకున్నాం. రాహుల్ కూడా చాలా మంచివాడండి. తన గురించి నాకు బాగా తెలుసు. గీతిక మంచి గురించి తను ఎప్పుడు ఆలోచించేవాడు తప్ప పెళ్ళైన అమ్మాయి లైఫ్లోకి వెళ్ళేంత దుర్మార్గుడు అయితే కాదండి. మేమిద్దరం మీ లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదు అంటే నేను కానీ రాహుల్ కానీ మీ లైఫ్లోకి రాము. గీతిక మాతో మాట్లాడకపోయినా పర్లేదు, అది హ్యాపీగా ఉంటే చాలు. అనాథగా పుట్టింది, అనాథగా పెరిగింది, దాన్ని మళ్ళీ అనాథం చేయకండి. ఇక్కడ పనిచేసిన రాహుల్ అడ్రస్ కావాలి. ఒక నిమిషం ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి సార్ మీకు కావాల్సిన డీటెయిల్స్. రాహుల్, గీతిక కేసు గురించి నేను ఇంట్రాగేట్ చేయాలి. స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాం, పద. నేనేం చేశాను సార్? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. పదరా. గీతికతో చివరికి ఎప్పుడు మాట్లాడావు? రోహన్ నన్ను జాబ్లోంచి తీసేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే తను కాల్ చేసింది సార్. అదే లాస్ట్ టైం మాట్లాడడం. ఆ తర్వాత పల్లవి కాల్ చేసి గీతిక ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పింది. తనకి చాలాసార్లు కాల్ ట్రై చేశాను, బట్ తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. గీతిక చనిపోయిన తర్వాత నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. నేను గీతిక చనిపోయిన విషయం తెలియగానే కోపంలో ఫోన్ బలగొట్టేశాను. గీతిక చనిపోయి ముందు రోజు నువ్వు కలిసావా? లేదు సార్, కలిసి ఉంటే దానికి అలాంటి పరిస్థితి రానిచేవానే కాదు. గీతిక చెప్పింది నువ్వే నాకు తెలుసురా. ఎందుకు చెప్పావు చెప్పు. గీతిక రోహన్తో గొడవపడి ఇంట్లో నుండి బయటికి వచ్చేసింది పల్లవి చెప్పింది సార్. ఆ తర్వాత తనకి చాలాసార్లు కాల్ ట్రై చేశాను సార్, బట్ తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చింది సార్. అలా తను వెతుక్కుంటూ వెళ్ళాను సార్. అలా వెళ్తూ ఉంటే తను ఒక చోట నిలబడింది సార్. आपको कहाँ जाना है मैडम? 2 घंटे से वहाँ जाना यहाँ जाना बोल के फिरा रहे हो. आपको कहाँ जाना बोलो. मुझे दूसरे सवारी को ले जाने का है मैडम.
జల్దీ బోలో మేడం. ఇక్కడే ఎక్కడైనా దింపేయండి అన్న. కాంపారు మేడం. పోనీ ఇక్కడ ఆపేయండి. ఇక్కడ ఆపమంటారు మేడం? గీతిక పల్లవి కాల్ చేసింది, వెళ్దాం పద. ఎక్కడికి? గీతిక, కోపంలో డిసిషన్స్ వద్దు, కొంచెం కూల్గా ఆలోచించు. ఫస్ట్ నా రూమ్కి వెళ్దాం. పల్లవిని కూడా రమ్మని చెప్తాను. ముగ్గురం కలిసి ఏం చేద్దామో రేపు ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఇంకేం లేదు. గీతిక, నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉన్నావని ఇన్ని రోజులు మేము ఇన్వాల్వ్ కాలేదు. బట్ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలిసాక నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను చెప్పు. మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉంటే నువ్వు నాతో రా. గీతిక, తిను. ఆకలిగా లేదు రాహుల్. తినడం మానేయడం వల్ల సిచ్యువేషన్స్ మారో గీతిక. వాడిని మామూలుగా వదలొద్దు. డబ్బులునైనా పొగడుతో అమ్మాయిలు మోసం చేయడం ఫ్యాషన్ అయిపోయింది. సరే, తిని పడుకో. మరి నువ్వెక్కడ పడుకుంటావు? నేను బయట పడుకుంటా. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు కొంచెం తిను, నేను వెళ్ళి పడుకుంటా ప్లీజ్. ఇంకా అవ్వట్లే రాహుల్, ఇంకొద్దులే. సరే పడుకో మరి. ఏంటి, నిద్రపోలేదా? ఎలా నిద్ర వస్తుంది గీతిక, ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని? ఏంటి? ఆ రోహన్ గారు అనుమానించడంలో తప్పులేదు గీతిక. ఇంత అందమైన అమ్మాయిని అంత సీరియస్గా లవ్ చేసి జస్ట్ ఫ్రెండ్ అనగానే చెప్తే వాడు మాత్రం ఎలా నమ్ముతాడు చెప్పు? రాహుల్, ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? వాడు ఎలాగో వదిలేశాడు కాబట్టి ఇకనైనా మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. పైకి ఫ్రెండ్లా నటిస్తూ నీ మనసులో ఇంత విషయం పెట్టుకున్నావా? ఇది విషయం కాదు గీతిక, ఇష్టం. ఇట్ ఈస్ లవ్. అర్థం చేసుకో ప్లీజ్. గీతిక, గీతిక, గీతిక వదలు. గీతిక,
గీతిక 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 గీతిక